హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే నెక్ పైపింగ్ ఈ విధంగా వేసుకోవాలి. క్రాస్ కటింగ్కి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు చాలా రకాలైతే చూపించాను. ప్రతిరోజు ప్రతి మోడల్ ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా మీరు స్టిచ్ చేసుకోండి. మన నార్మల్ మిషన్తోనే సింపుల్గా వేసుకోవచ్చు. థ్రెడ్ లేకపోయినా థ్రెడ్ పైపింగ్లా వేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. మనకి చిన్నవైతే 2-3 తీసుకోవాలి. అదే పెద్దదైతే ఒకటే పీస్ కూడా తీసుకోవచ్చు. మనకి చిన్నవైతే ఇలా జాయిన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా జాయిన్ చేసుకోవాలి క్రాస్గానే. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా సన్నగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే కొంచెం కట్ చేసుకోండి, ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా స్లోగా స్టిచ్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్స్ కావాలి అనుకున్నట్లయితే మీకు ఆఫర్స్లో అయితే ఉన్నాయి. అమెజాన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. మిషన్స్ కానీ, స్కేల్స్ కానీ, లేదా మిషన్ సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా మీకు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద లింక్ అనేది విజిట్ చేయండి ఒకసారి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి. మన నెక్ ఏదైనా సరే చాలా సింపుల్గా వెనక్కి తిరుగుతుంది. ఇప్పుడు పైన ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇప్పుడు పైపింగ్ అనేది ఇప్పుడు ఒకసారి పైకి పెట్టుకొని ఈ విధంగా లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు థ్రెడ్ వేసుకున్నట్టు కావాలనుకున్నట్లయితే బాగా సన్నగా లోపల ఫోల్డింగ్ చేసుకోండి. మనకి సన్నగా ఫోల్డింగ్స్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఒకే విధంగా పెట్టుకోండి. మనకి నీట్గా కనిపిస్తుంది. మీకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అలాంటి డౌట్స్ లేకుండా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మనం కింద బెల్ట్ వేసుకోవాలి. మనం పైన వేసిన కలర్ని కింద కూడా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా బార్డర్ వచ్చినట్లయితే బార్డర్ అనేది వేసుకోవచ్చు. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ విధంగా పైకి పెట్టుకొని పైనుంచి కూడా ఒక లైన్ వేసుకోవచ్చు. మనం స్టిచ్ చేసిన దగ్గర ఈ విధంగా కింద పెట్టుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం ముందు కింద డాట్స్ వేసుకోవచ్చు, లేదా బెల్ట్ వేసుకున్న తర్వాత అయినా మనం వేసుకోవచ్చు డాట్స్ని.
చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి, ముందే డాట్స్ వేసుకోవచ్చు కదా అని. ఆ విధంగా అయినా వేసుకోవచ్చు, మనం బెల్ట్ యూస్ చేసాకైనా వేసుకోవచ్చు. 2 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మీకు సైజెస్ వరకు కావాలనుకున్నా సరే బ్లౌజ్ కటింగ్ కానీ మీకు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి, కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు బెల్ట్ని మనం అంటే బార్డర్ని పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. చివరి వరకు కూడా మనం ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది లేకుండా చూసుకోండి. లేదా మనకి ఇలాంటి బాటిల్ లేదనుకున్నట్లయితే నార్మల్ బెల్ట్నైనా వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు లోపలికి. ఇప్పుడు పైన కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనం ఎంతైతే ఫోల్డింగ్ పెడుతున్నామో చివరి వరకు ఫోల్డింగ్స్ అదే చూసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవచ్చు. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా పొడవు అనేది వేసుకోవాలి డాట్ని. మీరు ఓన్గా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా మీ షాప్ ఉంది. మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.